వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. జాతీయ స్థాయిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జమిలీ దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ గెలిపే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం పవన్ కళ్యాణ్ ను అస్త్రంగా ప్రయోగిస్తుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ నినాదంతో పవన్ జాతీయ స్థాయిలో మద్దతు సాధించారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో పవన్ పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన బీజేపీ గేమ్ నే సేమ్ టు సేమ్ అనే రీతిలో వ్యవహరించనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ కేంద్ర నాయకత్వానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మినహా మరెక్కడా పట్టు చిక్కటం లేదు. దీంతో పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటుగా సనాతన హిందూ ధర్మం కాపాడడం కోసం పవన్ తీసుకున్న నినాదం పైన దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సహా పలు హిందూ సంస్థలు పవన్ కు మద్దతు ప్రకటించాయి. గతంలో తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అప్పటికే చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శన ద్వారా తన లక్ష్యంలో తొలి అడుగు వేశారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కూటమి గెలుపు కోసం ఇప్పటి నుండే రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ ముఖ్యుల సూచన మేరకే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అటు సినీ హీరో విజయ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత, విశ్వ నటుడు కమల్ హాసన్ ను అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. తన ప్రతిపాదన గురించి మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సమాచారం పంపారు. ఈ ఏడాది జూలైలో డీఎంకే పార్టీ చెందిన 4 రాజ్యసభ సభ్యులు పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపేందుకు డీఎంకే నిర్ణయం తీసుకుంది. ఇలా తమిళనాడులో పవన్ పై కమల్ ను అదే స్ట్రాటజీలో డీఎంకే వ్యవహరించనుంది. ఇందులో భాగంగా మిత్రపక్షానికి రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది డీఎంకే. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నిధి మయ్యం పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. ఇక్కడ నుండి అన్నామలై బరిలోకి దిగారు. దీంతో సీఎం స్టాలిన్ అభ్యర్థన మేరకు కమల్ హాసన్ బరి నుండి తప్పుకున్నారు. ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. అటు బీజేపీ పవన్ తో సహా మిత్ర పక్షాలను తమిళనాడులో మోహరిస్తున్న వేళ ఇప్పటి నుండే స్టాలిన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు స్టార్ హీరో విజయ్ రంగంలో ఉన్నారు. మొత్తం మీద తమిళనాడులో రాబోయే ఎన్నికలు స్టార్ వార్స్ లా ఉంటాయేమో చూడాలి మరి.